హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. నా పేరు సాగర్. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. నా చదువు పూర్తి అవ్వగానే ఉద్యోగం రావడంతో ఇంటిని మా అమ్మా నాన్నను వదిలిపెట్టి సిటీకి వెళ్ళిపోయాను. ఉద్యోగం చేస్తూ ఇంటికి వెళ్ళడం కూడా మర్చిపోయాను. నాకు పెళ్ళి అయినప్పుడు కూడా కేవలం 10 రోజులు మాత్రమే సెలవు తీసుకున్నాను. నా భార్య పేరు సుష్మా. నేను మా స్వస్థలంకి బదిలీ చేయబడ్డాను. అందువల్ల చాలా రోజుల తర్వాత నేను నా భార్యతో కలిసి మా ఊరికి వెళుతున్నాను. నేను నా భార్యతో కలిసి ఇంటికి రావడంతో మా అమ్మా నాన్నలు చాలా సంతోషించారు. మేముండడానికి మా నాన్న గ్రౌండ్ ఫ్లోర్ని శుభ్రం చేసి ఉంచాడు. ఫస్ట్ ఫ్లోర్లో మా అమ్మా నాన్నలు ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళతో కలిసి భోజనం చేసినప్పుడు మనసుకు ఏదో తెలియని సంతోషం కలిగింది. అలా కొంతసేపటి తరువాత నేను సుష్మా ఇద్దరం పడుకోవడానికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మా గదికి వచ్చి బెడ్ మీద పడుకున్నాము. అలా పడుకొని ఉన్నప్పుడు ఏదో తెలియని వింత అనుభూతి కలిగింది. సుష్మా మాత్రం రోజంతా జర్నీ చేసి అలసిపోవడం వల్ల తొందరగా పడుకుంది. నాకు ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. ఎన్నడూ లేని ఈ వింత అనుభూతి గురించి ఆలోచిస్తూ చాలాసేపటి తర్వాత నిద్రలో జారుకున్నాను. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో టాయిలెట్ వెళ్ళేందుకు లేచి బయటికి వెళ్ళాను. అలా నడుచుకుంటూ బాత్రూమ్ వైపుగా వెళ్తున్నాను. కానీ ఇంతలో నా వెనుక నుంచి భుజం మీద చిన్నగా స్పర్శ తగిలింది. ఎవరా అని తిరిగి చూశాను. అప్పుడే ఏదో తెలియని వింత ఆకారం చాలా భయంకరంగా నా ముందు కనిపించింది. ఆ ఆకారాన్ని చూడగానే నా కళ్ళు మసకబారింది. ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచాను. అది ఒక మనిషి ఆత్మ. తొందరగా వెళ్ళి బయట వరండాలో ఉన్న లైట్ ఆన్ చేసి చూశాను. కానీ ఎవరూ కనిపించలేదు. ఒక్కసారిగా నా గుండె వేగంగా కొట్టుకుంది. హడావిడిగా ఇంట్లోకి వెళ్ళి సుష్మ పక్కనే వణుకుతూ పడుకున్నాను. మరుసటి రోజు ఉదయం నాకు జరిగింది సుష్మతో చెప్పాలనుకున్నాను. కానీ సుష్మ తప్పుగా అర్థం చేసుకుంటుందని చెప్పలేదు. ఆ రోజంతా ఆఫీస్ పనిలో నిమగ్నమై రాత్రి జరిగిన సంఘటనను మర్చిపోయాను. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్నాను. కొంతసేపటికి ఎవరో పిలిచినట్టు అనిపించి నిద్రలేచాను. కానీ ఆ గదిలో ఎవరూ లేరు. ఇంతలో పై గది నుండి శబ్దాలు రావడంతో పైకి వెళ్దామని బయలుదేరాను. అలా మెట్లపై నుండి వెళ్తున్నప్పుడు వెనుక నుండి ఎవరో నా చొక్కాను లాగుతున్నారు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా నా అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. చాలా కష్టంగా ఒక్కో అడుగు వేస్తూ పై గది వరకు వెళ్ళాను. అక్కడ ఎలాంటి హడావిడి లేకుండా అందరూ ఎవరి పనుల్లో వారు ఉన్నారు. వాళ్ళని చూసిన తరువాత నాకు నిజంగా జరిగిందా లేదా భ్రమలో ఉన్నానా? ఒకవేళ ఇది భ్రమ అయితే చొక్కాను లాగినట్టు స్పష్టంగా ఎలా ఊహించుకోగలను అని ఆలోచిస్తూ వెళ్ళి మా నాన్న పక్కన కూర్చున్నాను. నాకు జరిగిన సంఘటన గురించి మా వాళ్ళతో చెప్పాలని అనుకున్నాను. కానీ కంగారు పడతారేమోనని చెప్పలేదు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పని మీద పూర్తి శ్రద్ధ పెట్టలేకపోయాను. చాలాసార్లు క్రింది అధికారులపై కారణం లేకుండా కోపం చూపించేవాడిని. ఇంకా ఆఫీస్లో ఉండలేక ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మా ఊరి చివర ఉన్న ఒక మర్రి చెట్టు కింద పొడవుగా సన్నగా ఉన్న వ్యక్తి నిలబడి ఉండడం చూశాను. అతని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అతనితో నాకు ఏదో పరిచయం ఉన్నట్టు అనిపించింది. అతను నన్ను చూసి, సాగర్ ఎలా ఉన్నావురా? నన్ను గుర్తుపట్టావా? నేను నీ చిన్నప్పటి ఫ్రెండ్ని శివని అని నవ్వుతూ పలకరించాడు. ఒక్క క్షణం ఆలోచించి శివని గుర్తుపట్టాను. చాలా రోజుల తర్వాత నా చిన్నప్పటి ప్రాణమిత్రుడు కలవడంతో చాలాసేపు అతనితో గడిపి మా చిన్నప్పుడు మేము చేసిన సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. శివకి నేనంటే చాలా ఇష్టం. అతనికి సోదరులు ఎవరూ లేరు. మేమిద్దరం సొంత అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం. మరుసటి రోజు శివను కలవడానికి మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్ళాను. కానీ శివ అక్కడ లేడు. కొద్దిపాటి దూరంలో ఉన్న శ్మశానంలో తిరుగుతున్నాడు. శివ శ్మశానంలో తిరగడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. శివను గట్టిగా పిలవడంతో నా దగ్గరికి వచ్చాడు.
శివను చూసిన ప్రతిసారి ఏదో కోల్పోయిన వాడిలా ఉండేవాడు. శివతో కొద్దిసేపు మాట్లాడుతూ నాకు జరుగుతున్న సంఘటనల గురించి చెప్పాను. కొన్ని రోజుల నుంచి నా మనసు బాగోలేదు. అలా గుడికి వెళ్దామని శివని బైక్ మీద కూర్చోపెట్టుకొని వెళ్ళాను. గుడి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా మేఘాలు నల్లగా మారాయి. గాలి వేగంగా వీస్తూ తుఫానులా మారింది. చుట్టూ ఉన్న చెట్లు భయంకరంగా ఊగడం మొదలుపెట్టాయి. ఆ భయంకరమైన వాతావరణాన్ని చూసి గుడి లోపలికి వెళ్లకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము. మరుసటి రోజు నా భార్యతో కలిసి గుడికి వచ్చాను. దర్శనం పూర్తి అయ్యాక విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూర్చున్నాము. అక్కడ నాకు ఏదో తెలియని భయంతో కూడిన అశాంతి కలిగింది. ఎవరో మమ్మల్నే గమనిస్తున్నట్టు అనిపించింది. ఆ సమయంలో మా చుట్టుపక్కల ఎవరూ లేరు. అప్పుడు నా భార్యను ఇక్కడే ఉండమని చెప్పి గుడిలో ఉన్న పూజారి దగ్గరికి వెళ్ళాను. నాకు కలుగుతున్న అనుభూతి గురించి పూజారితో చెప్పాను. అప్పుడు పూజారి కొద్దిసేపు నన్నే చూసి, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, నీ వెంట ఒక భయంకరమైన ప్రేతాత్మ తిరుగుతుంది అని చెప్పి చేతి మీద మంత్రించిన తాయెత్తు కట్టి పంపించాడు. అప్పటి నుండి ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగలేదు. రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు మర్రి చెట్టు కింద శివ కూడా కనిపించడం లేదు. ఏదో పని ఉండడం వల్ల కలవలేకపోతున్నాడేమోనని అనుకున్నాను. అలా కొన్ని రోజుల వరకు శివని కలవలేకపోయాను. ఒకరోజు శివ నా కలలో వచ్చి ఏడుస్తూ మర్రి చెట్టుకు వేలాడుతూ, సాగర్ నాతో రారా, నేనొక్కడినే ఉండలేకపోతున్నాను, తొందరగా నా దగ్గరకు వచ్చేయ్ అని అరుస్తున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. పక్కనే ఉన్న గ్లాసులో నీళ్లు తాగి ఇలాంటి పీడకల వచ్చిందేంటి, ఎలాగైనా రేపు శివని కలవాలని అనుకొని పడుకున్నాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శివ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయినప్పటికీ దారి గుర్తుంది. ఇంటి దగ్గరకు వెళ్ళి తలుపుని కొట్టాను. ఒక ముసలి వ్యక్తి తలుపు తెరిచి నన్నే చూస్తున్నాడు. ఎవరు కావాలి అని తడబడుతూ అడిగాడు. నేను శివ చిన్నప్పటి మిత్రుడిని, మేమిద్దరం కలిసి చదువుకున్నాం, శివని కలవాలి, ఒకసారి పిలవండి అని అడిగాను. అప్పుడు ఆ ముసలాయన బాధాకరమైన ముఖంతో, నువ్వు సాగర్ కదా, కళ్ళు బలహీనమయ్యాయి, అందుకే గుర్తుపట్టలేకపోయాను అని అన్నాడు. అవునంకుల్, నేను సాగర్ని అని నవ్వుతూ సమాధానం ఇచ్చాను. అప్పుడే ఒక ముసలావిడ వచ్చి ఎవరు మీరు అని అడిగింది. అప్పుడు శివమిత్రుడు సాగర్ అని అంకుల్ అన్నారు. దాంతో ఆ ముసలావిడ, సాగర్ నువ్వా బాబు అని వచ్చి కౌగిలించుకుంది. అలా ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళ ఏడుపు నన్ను చాలా భయపడేలా చేసింది. ఏమైందని అడిగాను. అప్పుడు వాళ్ళిద్దరూ ఏడుస్తూ, బస్సు ప్రమాదంలో శివ చనిపోయాడు బాబు అని అన్నారు. అది విన్న నేను ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. కొంతసేపు నాకు మైకం వచ్చి పడిపోయినట్టయింది. 5 నిమిషాల తరువాత లేచి, శివకి అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయాడు అంకుల్ అని అడిగాను. కొన్ని రోజుల క్రితం సెలవులకి వచ్చిన శివకి ఒక అమ్మాయిని చూసి వివాహానికి సిద్ధం చేశాం. వివాహానికి నెల రోజుల ముందు సిటీకి వెళ్ళి వస్తానని వెళ్ళిన శివ బస్సు ప్రమాదంలో చనిపోయాడు అని బోరున ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపుని చూసి చాలా బాధపడ్డాను. వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు. ఎలాగో అలా వాళ్ళిద్దరిని ఓదార్చి ఇంటికి వచ్చేశాను. శివ మరణం నన్ను చీకటిలో పడేసింది. కొన్ని రోజుల ముందే శివ నాకు కనిపించాడు, నాతో తిరిగాడు కూడా. కానీ శివ చనిపోయి చాలా రోజులవుతుందని అంటున్నారు. నా కలలోకి వచ్చి తన వెంట రమ్మంటున్నాడు. ఇదంతా చూసి చాలా భయపడ్డాను. అలా ఆలోచిస్తూ నిద్రలో జారుకున్నాను. ఆ రోజు రాత్రి శివ నా కలలో వచ్చి, సాగర్ నాతో రారా, నేనొక్కడినే ఉన్నాను, నువ్వు నాతో ఉండరా అంటూ నన్ను తన వెంట బలవంతంగా లాక్కొని వెళ్ళి ఒక భయంకరమైన శ్మశానంలో తీసుకువెళ్ళాడు. నేను కలలో నుంచి ఎంత ప్రయత్నించినా బయటికి రావట్లేదు. మెల్లగా శివ నన్ను ఒక గొయ్యి దగ్గరికి తీసుకువెళ్ళి నన్ను వెనుక నుండి నెట్టేయడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచాను. నా అరుపులు విన్న సుష్మ కూడా లేచింది. నన్ను చూసి చాలా భయపడింది. చనిపోయిన శివ నాకు కనిపించడం, నాతో తిరగడం, కలలోకి రావడం అంతా సుష్మతో చెప్పాను. అదంతా విన్న సుష్మ కూడా చాలా భయపడింది. ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా నాతో పాటే మేల్కొని ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే మా ఊరి గుడిలో ఉన్న పూజారి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాము. అప్పుడు పూజారి, చనిపోయిన శివ ఆత్మకి నువ్వు కావాలి, శివ నిన్ను తన సోదరుడిలా చూశాడు, అర్ధాంతరంగా చనిపోవడంతో ఒంటరిగా అయిపోయాడు, తనతో పాటు నిన్ను తీసుకుపోవాలనుకుంటున్నాడు,
కోరికలతో రగులుతున్న శివ ఆత్మని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు వీలైనంత తొందరగా ఈ ఊరిని విడిచి వెళ్ళిపో అని అన్నాడు. ఊరిని వదిలేసి వెళ్ళిపోవాలని అంతా సర్దుకొని అడవి మార్గం గుండా వెళ్తున్నాము. సరిగ్గా శివకి ప్రమాదం జరిగిన ప్రదేశంలో మా కారు ఎదుట ఒక్కసారిగా శివాత్మ కనిపించింది. భయంతో కారును అదుపు చేయబోయాను, కానీ కారు లోయలో పడిపోయింది. లోయలో పడి ప్రాణాలతో పోరాడుతున్న మమ్మల్ని కాపాడడానికి రెస్క్యూ టీం వచ్చింది. అలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ సుష్మ చనిపోయింది. సుష్మ చనిపోవడంతో ఒంటరినైపోయాను. వేరే ఊరికి వెళ్ళినా కూడా శివ ఆత్మ నా కలలో వస్తూ భయపెడుతూనే ఉన్నాడు. ఇదండి ఈరోజు రియల్ హర్రర్ ఇన్సిడెంట్. కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.